బనకచర్ల ప్రాజెక్టుపై చంద్రబాబుతో చర్చలకు సిద్ధమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రాల మధ్య జల వివాదాల చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయని, వివాదాల పరిష్కారాల్లో తనకెలాంటి భేషజాలు లేవన్నారు. వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కొండా మురళి వ్యాఖ్యలపై నివేదిక కోరినట్లు ఆయన తెలిపారు. డీసీసీ పరిశీలకుడి నివేదిక అందిన తర్వాత స్పందిస్తానని పేర్కొన్నారు. మాజీ సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ ఎన్నికల్లో ఓటమి తర్వాత మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలో తనకు న్యాయం కావాలంటూ భర్త ఇంటి ముందు భార్య స్రవంతి మౌన పోరాటానికి దిగింది. పెళ్ళై 5 సంవత్సరాల తర్వాత తన భర్త రెండో పెండ్లికి సిద్ధమయ్యాడని, అత్తింటి వారంతా తనను వెళ్ళగొట్టారని, తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందే ప్లకార్డులతో న్యాయ పోరాటానికి దిగింది. ప్రపంచ వేదికపై పోటీ పడాలనుకునే ప్రతి విద్యార్థికి ఆంగ్ల పరిజ్ఞానం ఎంతో కీలకమని, ఇది వారి సాధికారతకు చిహ్నమని రాహుల్ గాంధీ అన్నారు. ఆంగ్ల భాష నేర్చుకోవడం సిగ్గుపడాల్సిన విషయం కాదని, విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా మెరుగైన ఉపాధి అవకాశాలను కూడా ఆంగ్ల భాష కల్పిస్తుందని ఆయన తెలిపారు. కేరళలోని నిలంబూర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నికల ప్రచారం కాంగ్రెస్ పార్టీలో కొత్త వివాదానికి దారితీసింది. ఈ ప్రచారానికి తనను ఆహ్వానించలేదని ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ వ్యాఖ్యానించగా, స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఆయన పేరు ఉందని కేరళ కాంగ్రెస్ చీఫ్ జోసెఫ్ తెలిపారు. బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిపై చెట్టు కొమ్మ విరగపడడంతో అతడి కపాలం 12 ముక్కలయ్యింది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అక్షన్ యువకుడి 5 రోజుల చికిత్స తర్వాత ప్రాణాలు కోల్పోయాడు. హెల్మెట్ ధరించి ఉంటే అక్షయ్ ప్రాణాలతో బయటపడేవాడని వైద్యులు తెలిపారు. దేశంలో ద్విచక్ర వాహన ప్రమాదాల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టనుంది. ఇందులో భాగంగా అన్ని రకాల 2 వీలర్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ను తప్పనిసరి చేయాలని యోచిస్తోంది. ఈ నూతన విధానం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. బీహార్లో వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు పునాది వేశామని, ఈ అభివృద్ధి ప్రాజెక్టులన్నీ రాష్ట్రాన్ని ఉజ్వల భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టులు సాధారణ ప్రజల జీవనాన్ని మెరుగుపరుస్తాయన్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కన్నడ సినీ పరిశ్రమ నటీనటుల తీరుపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్ స్పందించారు. సినీ పరిశ్రమపై అవగాహనతో మాట్లాడితే బాగుండేదని హీరో సుదీప్ అభిప్రాయపడ్డారు. వారి తీరు మారకపోతే ఏ విధంగా సరిచేయాలో తనకు తెలుసంటూ చెప్పారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరాయి. ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర వైమానిక దాడులకు పాల్పడింది. 60 యుద్ధ విమానాలతో ఇరాన్లోని లక్ష్యాలపై నిప్పులు చెరిగింది. ఈ దాడుల్లో దాదాపు 639 మంది మరణించినట్లు తెలుస్తోంది. ఇరాన్కు నలువైపులా తిప్పలు తప్పడం లేదు. ఒకవైపు ఇజ్రాయెల్ నుంచి క్షిపణుల దాడులు, మరోవైపు అమెరికా నుంచి పొంచి ఉన్న ముప్పు ఆందోళన కలిగిస్తుండగా, ఈ సమయంలో దేశంలోని వేర్పాటువాద శక్తులు కూడా బలపడుతున్నాయి. అలాగే పాకిస్తాన్లోని మిలిటెంట్ గ్రూపులు కూడా బలోచిస్తాన్ కోసం యుద్ధం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తమపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తున్నంత కాలం అమెరికాతో ఎలాంటి అణు ఒప్పందం చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది. అణు ఒప్పందంపై చర్చలకు రాకపోతే ఇరాన్పై 2 వారాల్లోగా దాడులకు దిగే విషయంపై నిర్ణయం తీసుకుంటామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో ఇరాన్ తన వైఖరిని వెల్లడించింది. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ కార్పొరేట్ ఉద్యోగులకు ఊహించని షాక్ ఇచ్చింది. పలువురు ఉద్యోగులను దేశంలోని కీలక నగరాల్లో ఉన్న తమ ప్రధాన కార్యాలయాలకు తక్షణమే మారాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 30 రోజుల డెడ్ లైన్ కూడా జారీ చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 5 టెస్టుల సిరీస్కు తెరలేచింది. ఈ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నారు.
దీంతో శుభమన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు మొదటి బ్యాటింగ్కు దిగింది. అసాంఘిక శక్తులపై పోలీసులు కఠిన వైఖరి అవలంబించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన, సినిమాలో చెప్పే డైలాగులు సినిమా హాల్ వరకే బాగుంటాయని, వాటిని అనుసరించాలంటే ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదన్నారు. ఎవరైనా చట్టాన్ని, నియమాలను పాటించాల్సిందే అని పవన్ స్పష్టం చేశారు. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్ విశాఖపట్నంలో తమ ఐటీ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్తో కంపెనీ ప్రతినిధులు సమావేశమై తమ ప్రణాళికలను వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1582 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు కాగ్నిజెంట్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఎదుట వారంతా జనజీవన స్రవంతిలో కలిశారు. ఈ ఏడాది ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే ఇప్పటి వరకు 294 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వీరిలో చాలా మంది ఛత్తీస్గఢ్కు చెందిన వారే అని ఎస్పీ తెలిపారు. అత్తింటి వేధింపులు తట్టుకోలేకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సుష్మా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దుర్గం చెరువులో పడి ప్రాణాలు తీసుకున్న సుష్మా కేసును పోలీసులు ఛేదించారు. వివాహ సమయంలో అడిగినంత కట్నం ఇచ్చిన అదనపు కట్నం కోసం సుష్మను ఆమె భర్త అమృత్తో పాటు అత్తింటి వారంతా కలిసి వేధించడం మొదలుపెట్టారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. మల్కంపేట ఎల్లమ్మ దేవస్థానానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ అర్ధాంగి నీతా అంబానీ ₹1 కోటి భారీ విరాళాన్ని అందజేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న నీతా అంబానీ దర్శనం సందర్భంగా దేవస్థానం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం అందించాలని కోరగా ఆమె ఈ విరాళాన్ని ప్రకటించారు. హైదరాబాద్లోని జూ పార్క్లో ఉన్న ఒక ఆడపులికి క్లీన్ కారా అని పేరు పెట్టారు. ఈ విషయాన్ని ఉపాసన తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా క్లీంకారతో కలిసి ఆ పులిని చూస్తున్న ఒక ఫోటోను కూడా ఆమె పంచుకున్నారు. ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి ఆస్ట్రేలియా సమీపంలో తాను ఏర్పాటు చేసుకున్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే ప్రత్యేక దేశంలో ఉంటున్నారని ఆయన శిష్యురాలు మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనానికి తెలిపారు. మదురై ఆధీనం మఠంలోని నిత్యానంద ప్రవేశించరాదని సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ నిత్యానంద వేసిన పిటిషన్పై జరిగిన వాదనలపై ఆయన శిష్యురాలు ఈ విషయం వెల్లడించింది. భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడానికి తామే చొరవ చూపాల్సి వచ్చిందని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్తో రావల్పిండి, పంజాబ్ ప్రావిన్స్లోని తమ 2 కీలక వైమానిక స్థావరాలపై దాడులు జరిగాయని ఆయన అంగీకరించారు. ఈ దాడుల తీవ్రతతోనే అమెరికా, సౌదీ అరేబియా జోక్యం కోరి కాల్పుల విరమణ సిద్ధపడ్డామని ఇషాక్ దార్ వెల్లడించారు. థాయిలాండ్ యువ ప్రధాని షినవత్రా పొరుగు దేశమైన కాంబోడియా మాజీ ప్రధాని హున్ సేన్తో జరిపిన ఓ ఫోన్ సంభాషణ లీక్ కావడం పెను దుమారానికి దారితీసింది. అధికారం చేపట్టిన 10 నెలల్లోనే ఆమె తీవ్రమైన పదవీ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. దేశ రాజకీయ పరిస్థితులను వివరించడాన్ని తీవ్రంగా పరిగణించిన ప్రతిపక్షాలు ఆమె రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి.